హలో అండి, నేను డాక్టర్ సమీరా. ఐఎమ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ V9 హాస్పిటల్, బేగంపేట్. ఇవాళ పేషెంట్ అవేర్నెస్ సిరీస్లో నేను మాట్లాడబోయే టాపిక్ వారికోజ్ వెయిన్స్కి ఉండే లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటి అండ్ ప్రతి పేషెంట్ సర్జరీ అండర్గో అవ్వాలా. సో వారికోజ్ వెయిన్స్ అనేవి డిఫరెంట్ స్టేజెస్లో ప్రజెంట్ అవుతుంటాయి. ఇనీషియల్గా యాంకిల్ చుట్టూ కొన్ని సూపర్ఫిషియల్ వెయిన్స్ టెలెంజెక్టేసియాస్ లాగా, అంటే చాలా థిన్ వెయిన్స్ అన్నీ బ్లో అవుట్ అవ్వడం వల్ల అవి రప్చర్ అయ్యి చాలా సన్న సన్న థ్రెడ్ లైక్ వెయిన్స్తో కొంతమంది ప్రెజెంట్ అవుతుంటారు. ఇలాంటి వాళ్ళలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు అండ్ అల్సర్ ఫార్మేషన్ కానీ కాళ్ళ వాపులు కానీ ఇవన్నీ లేనప్పుడు వీటిని కొంతవరకు కన్జర్వేటివ్గా ట్రీట్ చేయొచ్చు. అంటే సర్జరీ అవసరం లేకుండా పేషెంట్కి కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అలవాటు అయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి డే టైంలో ఎలాస్టిక్ స్టాకింగ్స్ అండ్ నైట్ టైంలో ఫుట్ అండ్ ఎలివేషన్ అండ్ ఎక్కువసేపు నిలబడే జాబ్స్ మార్చుకోవడము, అంటే కొంత లైఫ్ స్టైల్ మార్చుకోవడం, ఇలాంటి కొన్ని మోడిఫికేషన్స్ వల్ల అవి ఎక్కువ కాంప్లికేటెడ్ స్టేజ్లోకి వెళ్లకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఈ టెలెంజెక్టేసియాస్కి అండ్ థ్రెడ్ లైక్ వెయిన్స్కి ఒక్కొక్కసారి ఇంజెక్షన్స్, స్క్లీరోథెరపీ అంటాము. సో ఇంజెక్షన్స్ ఇచ్చి కూడా వాటిని ఫ్లాట్ అయ్యేలాగా చేయొచ్చు. అదే కొంచెం స్టేజ్ పెరుగుతున్న కొద్దీ పర్ఫొరేటర్స్ బ్లో అవుట్ అవుతూ ఉంటాయి. అంటే మోకాల్ కింద అండ్ థై ఏరియాస్లో కొన్నిసార్లు పెద్ద వెయిన్స్ కొన్ని బ్లో అవుట్ అవ్వడం వల్ల పేషెంట్కి స్లోగా సాయంత్రం అయ్యేసరికి కాళ్ళ వాపులు రావడము అండ్ ఎలాస్టిక్ స్టాకింగ్స్ ఎంత వాడుతున్నా కూడా ఈ కాళ్ళ వాపులు తగ్గకపోవడము, ఇలాంటి కేసెస్లో సర్జరీ అడ్వైస్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే గ్రేట్ సాఫినస్ వెయిన్, అంటే సూపర్ఫిషియల్గా ఉంటే చాలా పెద్ద వెయిన్ గ్రేట్ సాఫినస్ వెయిన్ అంటాము. అది డీపర్ వెయిన్స్లోకి డ్రైన్ అయ్యే ఏరియాని సాఫినోఫెమోరల్ జంక్షన్ అంటాం. సో ఈ ఎస్ఎఫ్జే సాఫినోఫెమోరల్ జంక్షన్ దగ్గర కూడా బ్లో అవుట్ అయితే కనుక తప్పనిసరిగా సర్జరీ అవసరం పడుతుంది. సో ఈ ఇనీషియల్గా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, అంటే ఎలాస్టిక్ స్టాకింగ్స్ ద్వారా కొన్ని మెడిసిన్స్ ద్వారా వీటిని కంట్రోల్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తాం. అప్పటికి కూడా సిమ్టమ్స్లో రిలీఫ్ లేకపోతే దెన్ వీ అడ్వైస్ సర్జరీ. So now we have latest advances in surgery. లేజర్ వారికోజ్ వెయిన్ అబ్లేషన్ అనే టెక్నిక్ వాడుతున్నాము. దీని ద్వారా ఎలాంటి ఇన్సిషన్స్ లేకుండా, అంటే సర్జరీకి మనం ఎక్స్పెక్ట్ చేసే మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే కట్ చేసి చేస్తాము అని. సో దీంట్లో ఎలాంటి కట్ చేయాల్సిన అవసరం లేకుండా, కుట్లు అవసరం లేకుండా లేజర్ ప్రోబ్ని వెయిన్లోకి పంపించి ఆ వెయిన్ కోర్స్ అంతా అబ్లేడ్ చేయడం జరుగుతుంది. అంటే వెయిన్ని లోపల నుంచి బర్న్ చేస్తాం ఇన్ సింప్లర్ టర్మ్స్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి సిమ్టమాటికల్గా ఫస్ట్ రిలీఫ్ దొరుకుతుంది. అంటే పేషెంట్ కాళ్ళ వాపులు, సాయంత్రం అయ్యేసరికి పెయిన్ రావడము, అల్సర్స్ డెవలప్ అవ్వడము ఆర్ ఆల్రెడీ డెవలప్ అయిన అల్సర్స్ హీల్ అయ్యేటట్టు ఎంకరేజ్ చేస్తాం. సో ఈ సర్జరీ అనేది కంప్లీట్ క్యూరేటివ్ ఇంటెంట్, అంటే పూర్తిగా వెయిన్ని మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసేటట్టు కాకుండా కాంప్లికేషన్స్ అండ్ సిమ్టమ్స్ని ఇంప్రూవైజ్ చేయడానికి ఏం చేస్తాము. సో ఇలాంటి ట్రీట్మెంట్ ద్వారా పేషెంట్ సర్జరీ అవసరం లేకుండా విత్ అ స్మాల్ నీడిల్ ప్రిక్, అంటే ఒక చిన్న హోల్ చేసి దాంట్లోకి లేజర్ ప్రోబ్ని పంపించి వెయిన్ అంతా అబ్లేడ్ చేయడం జరుగుతుంది. సో ఇది డే కేర్ ప్రొసీజర్ లాగా చేస్తాము. దీనికి హాస్పిటల్ అడ్మిషన్ ఓన్లీ 1 day అవసరం పడుతుంది. దీనివల్ల పేషెంట్స్కి చాలా రిలీఫ్ ఫ్రమ్ ద సిమ్టమటాలజీ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ స్టిల్ హ్యావింగ్ సెడ్ దాట్, ఈ ట్రీట్మెంట్ కానీ సర్జరీ అయిన తర్వాత కానీ పేషెంట్ హ్యాస్ టు కంటిన్యూ వేరింగ్ ఎలాస్టిక్ స్టాకింగ్స్ అండ్ సమ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎప్పటికీ చేసుకోవాల్సి వస్తుంది. బికాజ్ ఈచ్ లోవర్ లింబ్లో, అంటే ఒక్కొక్క లెగ్లో 100కి పైగా పర్ఫొరేటర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క పర్ఫొరేటర్ని సర్జరీ ద్వారా మనం అబ్లేడ్ చేయడం కుదరదు. సో ఇది ఒక రికరింగ్ ప్రాబ్లం లాగా అవ్వకుండా ఉండాలి అంటే సర్జరీ అయిన తర్వాత కూడా కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే సక్సెస్ఫుల్లీ ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.